Hello everyone, how are you all? This is Shailaja, founder of Vision Math and Abacus. ఈరోజు పేరెంట్స్ టీచర్స్ని కలిసినప్పుడు అడిగే కామన్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుందామా? కొంతమంది అడుగుతారు, మేడం మా పిల్లలు ఇంట్లో బాగా ప్రాక్టీస్ చేస్తున్నారండి, కానీ ఎగ్జామ్లో ఎందుకో మిస్టేక్స్ చేస్తున్నారు, మార్క్స్ తగ్గిపోతున్నాయి, ఆ రీజన్ ఏంటండి, మిస్టేక్స్ ఏం చేస్తున్నారు అని. సో ఈరోజు నేను ఒక పర్టికులర్ టాపిక్ తీసుకొని దాంట్లో చేసే కామన్ 3 మిస్టేక్స్ మీకు చెప్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ మిస్టేక్ అడిషన్లో చూద్దామండి. అడిషన్లో వాళ్ళు చేసే కామన్ మిస్టేక్ ఏంటి అంటే, ఫస్ట్ మిస్టేక్ వాళ్ళు అరేంజ్ చేయడం రాంగ్ చేస్తారు. లైక్ అరేంజ్మెంట్ అంటే లైక్ 278 ప్లస్ 39 అనే క్వశ్చన్ ఉందనుకోండి, మీరు మైబీ ఇంట్లో ప్రాక్టీస్ చేయించేటప్పుడు 278 ప్లస్ 39 ఇలా ఇచ్చేసి చేయమంటే ప్రాక్టీస్ చేస్తారు, లైక్ ఆన్సర్ కరెక్ట్ రాస్తారు, మీరు కూడా ఓకే మా పాప బాగానే రాసింది కదా, మా బాబు కరెక్టే చేశాడు కదా అనుకుంటారు. కానీ ఎగ్జామ్లో ఇలా ఇస్తే ఓకే, మేబీ వాళ్ళు కరెక్టే చేయొచ్చు. కానీ కొన్ని క్లాసెస్లో లైక్ హయ్యర్ క్లాసెస్కి వచ్చేసరికి ఇలాంటి క్వశ్చన్ ఇస్తారు, వాళ్ళు అరేంజ్ చేసి ఇవ్వరు. ఇలా ఇచ్చినప్పుడు అరేంజ్మెంట్ అనేది వాళ్ళు చెయ్యాలి. సో వాళ్ళు అరేంజ్ చేయడం అనేది మిస్టేక్ చేయడం వల్ల మార్క్స్ కూడా తగ్గిపోతాయి. సో ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు 278 అంటే 39 ఇలా రాసేసి యాడ్ చేస్తారు. ఎందుకు ఇలా రాస్తారు అంటే వాళ్ళకి అలైన్మెంట్ అనేది తెలీదు, ఆర్ ప్లేస్ వాల్యూస్ అనే టాపిక్ పర్ఫెక్ట్గా తెలియకపోవడం. సో ప్లేస్ వాల్యూ అనే కాన్సెప్ట్ వాళ్ళకి కరెక్ట్గా తెలిస్తే ఈ మిస్టేక్ అనేది రిపీట్ అవ్వదు. సో పిల్లలు మీరు చేసే మిస్టేక్ ఇదే కదా, ఇలానే రాస్తారు కదా, ఇలా రాసి యాడ్ చేస్తారు కదా, కరెక్టే చేశారని మీరు అనుకుంటారు, కానీ మిస్టేక్ అవుతుంది. ఎందుకు? ప్లేస్ వాల్యూస్ రాంగ్గా అరేంజ్ చేశారు కాబట్టి. మీరు రాసేటప్పుడు ఫస్ట్ నెంబర్ రాస్తారు కదా, మీకు అంత కన్ఫ్యూజ్ అనుకుంటే 1s 10s 100s అని రాసుకోండి. నెక్స్ట్ నెంబర్ రాసేటప్పుడు 39లో 3 ప్లేస్ ఏంటి 10s, 9s ప్లేస్ ఏంటి 1s. సో 9ని 1s ప్లేస్లో రాయండి, 3ని 10s ప్లేస్లో రాయండి. ఇలా రాసిన తర్వాత యాడ్ చేయండి, అంతే. ఇలాంటి మిస్టేక్ మీరు చేసుంటే నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ట్రై చేయండి. సో 9 + 8 17 అన్నప్పుడు 7 క్యారీ 1, 7 + 3 10, 10 + 1 11, 1 హియర్ 1 క్యారీ, 2 + 1 3. ఇంతేనా పిల్లలు? ఇలానే చేస్తారా? ఇలా యాడ్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ అరేంజ్మెంట్ అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. 1s ప్లేస్లో 1s రాసానా, 10s ప్లేస్లో 10s రాసానా, ఆర్ మిస్టేక్ రాసానా అని. ఇలా కరెక్ట్గా మీరు చెక్ చేసుకుంటే ఈ మిస్టేక్ అనేది లైక్ అరేంజ్మెంట్ అనేది మిస్టేక్ చెయ్యకపోతే మార్క్స్ అనేవి తగ్గవు, మీకు మిస్టేక్స్ అనేవి రావు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలండి, అరేంజ్మెంట్ అనేది మీ పిల్లలు అరేంజ్మెంట్ అనేది కరెక్ట్ చేస్తున్నారా లేదా, కరెక్ట్గా కాపీ చేసుకుంటున్నారా లేదా అనేది చూడండి. అండ్ పిల్లలు ఇది గుర్తుంది కదా, ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఇచ్చిన క్వశ్చన్ని పర్ఫెక్ట్గా అరేంజ్ చేయాలి. అది 4 డిజిట్స్ ఇచ్చినా సరే, 4896 ప్లస్ 378 ఇలా ఇచ్చినా కానీ ఫస్ట్ నెంబర్ రాసేయండి. ఫస్ట్ నెంబర్ రాసేయండి 4896 ప్లస్ 378 అనగానే ఇక్కడ నుంచి రాయడం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇలా రాసేయడం కాదు, ఫస్ట్ నెంబర్ రాస్తాము, బట్ సెకండ్ నెంబర్ రాసినప్పుడు ఎలా రాయాలి, 1s ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి. 1s ప్లేస్లో ఏముంది మనకి 8 కాబట్టి 8 1s ప్లేస్లో రాయండి, 7 అనేది 10s కాబట్టి 10స్లో రాయండి, 3 అనేది 100స్లో కాబట్టి 100స్లో రాయండి, అండ్ యాడ్ చేసేయండి, అంతే. సో ఇలా యాడ్ చేయడం వల్ల మీకు అంటే అరేంజ్మెంట్ రాయడం కరెక్ట్గా రాస్తే మీరు చేసే అడిషన్ కరెక్టే ఉంటుంది. చాలామంది పిల్లలు ఆన్సర్ కరెక్ట్ రాస్తారు, అంటే ప్రాసెస్ కరెక్ట్ ఉంటుంది, యాడ్ చేయడం కరెక్టే చేస్తారు, కానీ ఇక్కడ రాయాల్సిన 378ని ఇక్కడ 378 అని రాసి చేస్తే ఆన్సర్ కరెక్ట్ వస్తుందా అండి? రాదు కదా. పిల్లలు కరెక్ట్ వస్తుందా ఇలా రాయడం వల్ల? సో ప్లేస్మెంట్ అనేది మీరు కరెక్ట్గా పెడితే 1s ప్లేస్ టు 1s 10s టు 10s చేసి యాడ్ చేస్తే మీకు మిస్టేక్ అనేది రాదు. సో ఈ మిస్టేక్ని రిపీట్ చేయకండి. అండ్ సెకండ్ మిస్టేక్ వచ్చేసి, మీ పిల్లలు యాడ్ చేసే టైంలో లైక్ 489 ప్లస్ 76 ఇలా రాయడం బాగానే రాసినా, యాడ్ చేసేటప్పుడు 9 + 6 15 అంటే కొంతమంది పిల్లలు ఇక్కడ 15 రాసుకుంటారు, ఆర్ 15 అంటే మైండ్లో గుర్తుపెట్టుకొని 5 ఇక్కడ రాస్తారు, 1 క్యారీ రాయడం మర్చిపోతారు. కొంతమంది ఇక్కడ రాయడం మర్చిపోయి ఇది రాయకపోవడం వల్ల ఏమవుతుంది, 8 + 7 15 అనగానే 5 ఇక్కడ రాస్తారు, ఇక్కడ చేస్తారు. సో ఇక్కడ రావాల్సింది 8 + 7 15 + 1 16 6 రావాలి కదా, ఈ క్యారీ రాయకపోవడం వల్ల ఆర్
కొంతమంది ఏం చేస్తారు, రాస్తారు బట్ దాన్ని యాడ్ చేయడం మర్చిపోతారు. ఇలా రాసేస్తారు 8 + 7 15 అనగానే 15 ఇక్కడ రాస్తారు, 1 ఇక్కడ రాస్తారు, ఇక్కడ 4 ఉంది కదా అని 4 రాసేస్తారు. ఇలా చేయడం కూడా మిస్టేకే కదా. సో పిల్లలు మీరు ఈ మిస్టేక్ని రిపీట్ చేయకుండా చూడండి. మీరేం చేయాలి, యాడ్ చేయాలి. మీకు ప్రాబ్లం అవుతుంది గుర్తుపెట్టుకోవడం అనుకోండి, ఇక్కడ రాస్తారు, వన్స్ ప్లేస్ ఇక్కడ రాసి టెన్స్ని క్యారీ చేసి క్యారీ నెంబర్ని కూడా యాడ్ చేయాలి. అది నేను యాడ్ చేశానా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇలా చెక్ చేసుకోవడం వల్ల సెకండ్ మిస్టేక్ కూడా రిపీట్ అవ్వదు. సో మార్క్స్ అనేది తగ్గదు. థర్డ్ మిస్టేక్ ఏంటి అంటే ఫాస్ట్గా చెయ్యాలి అని స్పీడ్గా చేసి మిస్టేక్స్ చేసేస్తారు. అంటే నేను ఎగ్జామ్ ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి, అందరికంటే ముందు నేనే చేశాను అనే ఫీల్ కోసం కొంతమంది ఏం చేస్తారంటే ఫాస్ట్గా రాసేస్తారు. 489 + 736 ఇలా రాసేసి 9 + 6 అనగానే 15 కదా, 15 బదులు 14 వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్గా చేయాలి అనే టెన్షన్లో ఉంటారు కదా. అలా టెన్షన్ వల్ల ఏమవుతుంది, 9 + 7 16 15 ఆర్ 17 18 ఇలా బై మిస్టేక్. అంటే అది ఎందుకు వస్తుంది అంటే ఫాస్ట్నెస్ చేయడం వల్ల. మీకు స్పీడ్ రావాలి, నేను కాదనట్లేదు, కానీ స్పీడ్ ఎప్పుడు వస్తుందండి, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు. సో ఎగ్జామ్స్కి బిఫోర్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే స్పీడ్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే స్పీడ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఎగ్జామ్లో కాన్సన్ట్రేట్ చేసి కరెక్ట్గా రాస్తారు. కరెక్ట్గా రాస్తే టీచర్ మిస్టేక్ చేయడానికి, మీకు మార్క్స్ తగ్గించడానికి ఛాన్స్ ఉండదు కదా. మీరు ఎప్పుడైనా టీచర్స్కి మార్క్స్ తగ్గించడానికి ఛాన్స్ లేకుండా, ఎక్కడ మిస్టేక్స్ లేకుండా రాసేలాగా ట్రై చేయండి. సో ఫాస్ట్నెస్ చెయ్యాలి, కానీ ఎప్పుడు చేయాలి, బాగా పర్ఫెక్ట్ అయినాకే. ఇలా రాసేసి మిస్టేక్స్ చేయకుండా 9 + 6 అనగానే 15 అనేది మీకు ఎప్పుడు వస్తుంది, బాగా ప్రాక్టీస్ చేస్తే. లేదు 9 + 6 ఫింగర్స్ కౌంట్ చేసేసుకొని రాస్తారా, అప్పుడు స్లో అయిపోతుంది. సో ఫాస్ట్గా కావాలి అంటే ఏం చేయాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. 9 + 6 అంటే 15 కదా, 5 ఇక్కడ రాసేసుకోండి, 1 రాసుకోండి, 9 + 1 10, 10 + 8 18 ఇలా రాసేయండి. 7 + 4 11, 11 + 1 12 ఇలా మీరు కింద నుంచి పైకి యాడ్ చేసుకున్నా, లేదు ఇలా క్యారీ 9 + 1 అంటే 10 ఈజీ అవుతుంది కదా, 9 + 1 + 8 ఇలా యాడ్ చేసినా పర్లేదు, ఆర్ 1 + 8 + 9 ఇలా చేసినా పర్లేదు, 9 + 8 + 1 ఎలా చేసినా పర్లేదు. కానీ ఈ క్యారీని యాడ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఫాస్ట్గా చేయడంలో మిస్టేక్ చేయకండి. లైక్ 9 + 6 అనగానే 15 అనే అనాలి, కానీ అది 16 అనో 17 అనో ఆర్ 14 అనో చేస్తే మిస్టేక్ అయిపోతుంది. సో స్పీడ్గా చెయ్యాలి అనే తపనతో మిస్టేక్స్ రిపీట్ అవుతాయి. సో ఆ మిస్టేక్స్ చేయకుండా చూడండి. సో మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ మిస్టేక్ ఏంటి, అరేంజ్మెంట్. అంటే ప్లేస్ వాల్యూస్ని కరెక్ట్గా చూసుకొని అరేంజ్ చేయడం అనమాట. లైక్ 294 + 35 అంటే 35 ఇక్కడ రాయకూడదు. ఎక్కడ రాయాలి, 5 అనేది 1స్లో, 3 అనేది 10స్లో రాయాలి. అప్పుడు మీకు మిస్టేక్ అనేది రాదు. అడిషన్ చేయడంలో కరెక్ట్ చేసేస్తారు, ప్రాసెస్ అంతా కరెక్ట్ అవుతుంది. సెకండ్ ఏం చెప్పానండి, క్యారీస్ మర్చిపోతారు అని. క్యారీ రాయడం రాస్తారు బట్ యాడ్ చేయడం మర్చిపోతారు, ఆర్ క్యారీ రాస్తారు యాడ్ చెయ్యరు, ఆర్ అసలు క్యారీ రాయడమే మర్చిపోతారు. అది ఇంకొక మిస్టేక్. సో చిన్నపిల్లల్లో వచ్చే కామన్ మిస్టేక్స్ ఇదండి. థర్డ్ మిస్టేక్ వచ్చేసి ఫాస్ట్గా చేయాలి, అందరికంటే ముందు ఉండాలి అనుకునే తొందరలో ఆన్సర్ రాంగ్ రాస్తారు. అలా ఆన్సర్ రాంగ్, వాళ్ళకి తెలుసు యాడ్ చేయడం వచ్చు, 9 + 6 అంటే 15 అని తెలుసు, కానీ స్పీడ్గా చేయడం వల్ల కొంచెం మిస్టేక్ రాస్తారు. సో ఈ 3 మిస్టేక్స్ వల్ల మ్యాక్సిమం మీ పిల్లలకి మార్క్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ మిస్టేక్స్ మీ పిల్లలు ఆల్రెడీ చేస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి మిస్టేక్స్ చేస్తుంటే ఇలా చేయకుండా ఎగ్జామ్ ముందు మీరు పిల్లలకి ఇలా రాయండి అని ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ మిస్టేక్ని రిపీట్ చేయకుండా ఎగ్జామ్లో కరెక్ట్గా రాసొస్తారు. అప్పుడు మార్క్స్ పర్ఫెక్ట్ అవుతాయి. ఈ టిప్స్ మీకు తెలుసుంటాయి అండ్ కొంచెం యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. మీకు యూజ్ అవుతాయి, ఆర్ మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కి ఇలాంటివి ఏమన్నా మిస్టేక్స్ చేస్తున్నారు వాళ్ళ పిల్లలు అని మీకు అనిపిస్తే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి. అండ్ నా కంటెంట్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.